నడుము దగ్గర పెయిన్ వస్తుందా? లేదా హిప్ దగ్గర పెయిన్ వస్తుందా? చాలామంది హిప్ పెయిన్‌ని బ్యాక్ పెయిన్ అనుకోని, బ్యాక్ పెయిన్‌ని హిప్ ప్రాబ్లమ్ అనుకోని ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. అయితే మీ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుందో 60 సెకండ్స్‌లో ఎలా గుర్తించాలి? నేను చెప్తాను. నేను డాక్టర్ విమల రాజ్ కుమార్, జాయింట్ రీప్లేస్‌మెంట్ ట్రామా సర్జన్ ఖమ్మం. ముందుగా బ్యాక్ పెయిన్ ఎలా ఉంటుంది? నడుము మధ్యలో లేదా ఒకవైపు పెయిన్ ఉండి అది మీ బట్ నుంచి కాలు వైపు, ముఖ్యంగా కాలి వెనక భాగంలో వెళ్తుంటే, అలాగే నమ్నెస్, టింగ్లింగ్ లేదా ఎలక్ట్రిక్ షాక్ లాంటి పెయిన్ ఉంటే సమస్య స్పైన్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక హిప్ పెయిన్ ఎలా ఉంటుందంటే, హిప్ జాయింట్ ప్రాబ్లంలో సాధారణంగా పెయిన్ గ్రాయిన్ అంటే తొడ మరియు పొత్తి కడుపు కలిసే ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. నడవడం, మెట్లెక్కడం, కుర్చీలోంచి లేవడం లేదా షూస్ వేసుకోవడానికి కాళ్ళు మడవడం కష్టంగా ఉండొచ్చు. మరో సింపుల్ క్లూ, మీ పెయిన్ ఉన్న వైపు కాళ్ళు లోపలికి బయటికి తీసినప్పుడు హిప్లో పెయిన్ లేదా స్టిఫ్నెస్ వస్తే హిప్ జాయింట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువ. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, హిప్ పెయిన్, బ్యాక్ పెయిన్ రెండు ఒకే ప్రాంతానికి పెయిన్ రెఫర్ చేయవచ్చు. కాబట్టి లొకేషన్ చూసి మాత్రమే 100% డయాగ్నోసిస్ చేసుకోవడం సరైనది కాదు. డాక్టర్ ఎగ్జామినేషన్ ద్వారా హిప్ జాయింట్ మూవ్మెంట్, స్పైన్ మూవ్మెంట్, నర్వ్ ఫంక్షన్ చూసి అవసరమైతే ఎక్స్రే లేదా ఎంఆర్ఐ లాంటి టెస్ట్ సూచిస్తారు. మరి డాక్టర్ని ఎప్పుడు కలవాలంటే, పెయిన్ తగ్గకుండా కొనసాగితే, రాత్రిపూట నిద్రపోనివ్వకుండా ఉంటే, కాలు బలహీనంగా అనిపిస్తే లేదా నమ్నెస్, టింగ్లింగ్ పెరుగుతుంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. మీ పెయిన్ గ్రాయిన్లోనా, బ్యాక్లోనా, లెగ్లోకి వెళ్తుందా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి.